మీ పైసలే, ఛాయ పైసలు కూడా మీరే. మీకే 5 రూపాయలు ఇచ్చిందా? నేను 6,000 మెజార్టీ ఇచ్చింది. నేను ఇబ్రాహీంపట్నం కూడా మెజార్టీ వచ్చింది. కొన్ని కాన్ఫరెన్స్ మైనస్ వచ్చినాయి. ఎందుకంటే అప్పుడే టీఆర్ఎస్ కేసీఆర్ 2వ ముఖ్యమంత్రి అయిండు. ఇంకా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది. అయినా కానీ మెకానికల్ కాన్ఫరెన్స్ 12,000 లీడ్ వచ్చింది కాబట్టి ఇవాళ ఎంపీగా ఈ బ్రిడ్జ్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ బ్రాహ్మణమైన ప్రాజెక్ట్ వచ్చింది. లేకపోతే ఏది రాకపోతుంది. అందుకని మీరు రుణం తీసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు. మనలో జన్మ కూడా ఇక్కడనే పుట్టాలని నాటకపల్లి మనమే ఈ రుణం తీసుకోవాలి. మా ఎంపీ మా ఎమ్మెల్యే సహకారంతో మీరు ఒక్కటే టార్గెట్ 183 సీట్లు అవుతున్నాయి. ఎన్ని అవుతున్నాయి? 64 సీట్లు పెరుగుతున్నాయి. మనకు నల్గొండ జిల్లాలోనే 6 అసెంబ్లీలు పెరుగుతున్నాయి. మనకు అయితే వచ్చే సీట్లు అయితే 117 సీట్లకు తక్కువ రాకుండా మేమందరం కూడా కష్టపడతాం. మీరందరూ కష్టపడండి. ఈ ఒక్క టర్మ్తోనే ఆయన చేసిన అప్పు తీర్పడం, సన్న బియ్యం ఇస్తున్నాం. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు. సన్న బియ్యం దేవుడు ఎరుగు. ఒక రేషన్ కార్డు అని ఇచ్చిందా? ఒక ఇల్లైనా కట్టిందా? అవసరమా? ఆ ప్రభుత్వం ఆ పార్టీ అవసరమా? అతను పార్టీ పేరు మార్చుకుంటారా? టీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ పెట్టుకున్నాడు. ఆయనతో పొందడం పడ్డాడు. ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నది 150 ఏళ్ళు. 150 50 ఏళ్ళు పాలించినాం. ఓడిపోయినాం, గెలిచినాం. పార్టీ పేరు మార్చినామా? ఎంత సిగ్గులు పడితే పార్టీ పేరు మార్చుకుంటారా? అందుకనే ప్రజలు బుద్ధి చెప్పి మీ అందరికి చెప్తున్నా, నా ప్రాణం ఉన్నంత వరకు నార్కట్పల్లి మండలమే కాదు, నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ ప్రజల అభివృద్ధి ఆశయంగా సొరంగ మార్గాన్ని ఏఎంఆర్పి లైనింగ్ 450 కోట్లతో ఇవాళ పనులు నడుస్తున్నాయి. దాంతో పాటు ఇవాళ నార్కట్పల్లి రోడ్డు, అలాగే నార్కట్పల్లికి వెళ్లి మాండ్రకు పోయే రోడ్డు చౌటపాయకి వెళ్లి నిన్ననే 7 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉంటే దాన్ని కూడా ఇప్పించిన ఆ పనులు కూడా మొదలైతాయి. దాంతో పాటు చిట్యాల వన్పాకల రోడ్డు కానీ ముఖ్యమైన విషయం చివరిగా చెప్తా. మళ్ళా ఇప్పుడు రావణపేటలో 350 కోట్ల రూపాయలతోని చిట్యాలకు వెళ్లి రావణపేట, ఒలిగొండ, భువనగిరి వరకు, అక్కడ మరో 350 కోట్లతోని భువనగిరికి వెళ్లి గజ్వేల్ వరకు ఇవాళ డబల్ రోడ్ బ్రహ్మాండంగా నేషనల్ హైవే మాదిరిగా ఇవాళ 1000 కోట్ల రూపాయలతోని మొత్తం జిల్లాలో హ్యామ్ ప్రాజెక్టు కానీ మిగిలిన రోడ్డు కానీ 4,000 కోట్ల రూపాయలు సొంత జిల్లాకి పెట్టుకున్నా అంటే సొంత జిల్లా మీద ప్రేమ మస్తు. ఎవరికైనా సొంత జిల్లా మీద ప్రేమ ఉంటుంది కదా. ముఖ్యమంత్రి గారు అట్లా పెట్టుకున్నారు, జిల్లాకు నా జిల్లాకు కూడా అట్లా పెట్టుకున్నారు. మీ అందరికీ చెప్తున్నా, రోడ్ల విషయంలో కానీ ప్రాజెక్టులైనా ఇండ్లైనా యూనివర్సిటీలో ఇవాళ బీ ఫార్మసీ లా కాలేజ్ తీసుకొచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ఇంత పెద్ద ఎత్తున మీరే కొబ్బరికాయ పెట్టి పోదాం అనుకున్నా, కానీ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, కూడా ఏ ఆపద వచ్చినా మీ పిల్లలు చదువుకోవాలన్నా, మీ ఇంట్లో ఆపద ఉంటే ఆపరేషన్లకైనా దేనికైనా ఎప్పుడైనా 24 గంటలు నా తరపు తెలిసే ఉంటుంది. మీ అందరికీ చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా ఎవరు ఆపరున్నా నేనున్నానని మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద నాయకుడిని చేసిన నార్కట్పల్లి మండలం ప్రజలే, తెలంగాణ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలకు సేవ చేస్తూ నాకు పదవుల కంటే ముఖ్యం పేద ప్రజల కన్నీళ్లు చూడొద్దన్నదే నా కోరిక. ఎవరైనా ఏడ్చుకుంటే నా దగ్గర వస్తే ఏ పార్టీ అని అడగా, ఎంత ఖర్చు అయినా చదివిస్తా, ఎంత ఖర్చు అయినా ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ చేపిస్తా. కానీ వాళ్ళు ఎవరైనా నా దగ్గరకు వస్తే ఏ కులము ఏ పార్టీ అని అడగకుండా సేవ చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రజలు ఆశీర్వదించి 6 సార్లు గెలిపించారు. నాది ఒకటే కోరిక, మళ్ళా మనమే 117 సీట్లతోని 117 ఎందుకంటున్నాం అంటే మనం లెక్కలు వేస్తాం. ఎక్కడెక్కడ గెలిస్తే మనకు అన్ని తెలుసు. కేసీఆర్ వాళ్ళ పార్టీకి 30-40 కంటే ఎక్కువ రావు. బీజేపీ సింగిల్ డిజిటే, ఎంఐఎం సింగిల్ డిజిటే. 117 మినిమం, అది 150 దాకా కూడా పోవచ్చు. ఆ విధంగా ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం 29 వరకు ఉంటుంది. ఇంకా ప్రతి గ్రామంలో అందరికి ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, మీ అందరికి కూడా గవర్నమెంట్ పథకాలన్నీ చెప్పు అన్ని తెలుసు కాబట్టి ఎక్కువ చెప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మీ అందరి తరఫున గడ్కరీ గారు అక్కడ కనబడుతున్నారు, వారికి కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున వారికి కూడా కృతజ్ఞత. ఇక్కడ ఎక్కడ ఇయ్యలేలా
కింద అండర్ పాస్ ఇచ్చినాక పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఇయ్యడు. నేను మొండు పట్టినట్టు ఆడ కూర్చున్నా పోయి కూర్చుంటేనే అది ఇవాళ శాంక్షన్ అయింది. 8 నెలలనే కాంట్రాక్టర్ చెప్పినా, మా సిఈ వసంత రాజు చెప్పినా రాత్రి మోహన్ చేసి 8 నెలల్లో కంప్లీట్ చేయాలని. దాంతో పాటు నాకటి బిల్ తెరవడికి 50 కోట్లతో ప్రపోజల్ చేసి ఇంకా కొంచెం కబ్జాలు అయినా సరే దాన్ని కూడా తొలగించి ఎంక్రోచ్ చేసి దాన్ని కూడా మినీ ట్యాంక్ బండ్గా బ్రాహ్మణ వెళ్లను టూరిజం పాయింట్ గా చేసుకుంటూ నాకటిపల్లి మండలం ప్రతి ఎకరానికి సాగునీరు రావాలి. ఇప్పటికే కొన్ని కాలువల ద్వారా చెరువులు నింపినా లైనింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి పాత కంపెనీ తొలగించి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేపిస్తా. మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మళ్ళా మీరు ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారు, వారితో పాటు నేను కూడా మీలో ఒకటిగా నార్కట్పల్లి మండల బిడ్డగా మీ అందరూ ఉంటారని బ్రాహ్మణ ప్రాజెక్టుని సంపూర్తిగా 2 నెలల్లో పూర్తి చేపిస్తున్నా. ప్రతి ఎకరానికి కట్టంగూరు మండలం వరకు 1,00,000 ఎకరాలకు నీళ్లు నింపుతనే సొరంగం పూర్తి చేస్తేనే నా కోరిక. జీవితంలో కోరిక, నా పెద్ద కోరిక ఏంటంటే సొరంగం మార్గం. అది వస్తేనే ఎల్లానేశ్వరం ఎప్పుడు నీళ్లు ఉంటాయి. నా చిరకాల కోరిక ఇది నెలబోర బతుకుతుంది. ఇవాళ కూలిపోయినా సరే మళ్ళా పనులు నడుస్తున్నాయి. ఇవాళ మీ ఇచ్చేసి స్వాగతం పలికిన మీ అందరికీ కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తూ